నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. నేను శంకరి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రంలో విద్యాభివృద్ధి సాధించే దిశగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చర్యలు. రమణయ్యపేట విద్యా కానుక కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కన్నబాబు, ఎంపీ వంగ గీత. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి. శ్రీరామ్ నగర్ ప్రభుత్వ పాఠశాలల నాడు నేడు పనులను పరిశీలించిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. నాటుసారా తయారీ విక్రయదారులపై కఠిన చర్యలు తప్పవు. వివిధ కేసుల్లో పట్టుబడ్డ నాటుసారాను స్వాధీనం చేసుకున్న జిల్లా ఎస్పీ అద్నాం నయీం అస్మి. నాడు నేడు పథకంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుతున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలియజేశారు. కాకినాడ రూరల్ మండల రమణయ్యపేట ఏపీఎస్పీ ప్రాథమిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో పాటు కొవ్వాడ స్కూల్లో జరిగిన విద్యా కానుక కార్యక్రమంలో మంత్రి కురసాల కన్నబాబు, కాకినాడ ఎంపీ వంగ గీత ముఖ్య అతిథులుగా పాల్గొని విద్యార్థులకు విద్యా కానుక కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో తొలి విడత 3,600 కోట్ల రూపాయలతో ప్రభుత్వ పాఠశాలలో అభివృద్ధి చేయడం జరుగుతుందని, జిల్లాలో 360 కోట్ల నిధులతో పనులు జరుగుతున్నాయని తెలియజేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన విద్యా సంస్కరణలో అమ్మఒడి గొప్ప కార్యక్రమమని, పిల్లలను పాఠశాలకు పంపుతున్న తల్లుల ఖాతాలు నేరుగా 15,000 రూపాయలు జమ చేయడం దేశంలో ఎక్కడా లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్పీ కామెడెంట్ నాగరాజు, ఇన్ఛార్జ్ జెడ్పీ సీఈఓ పాఠంశెట్టి నారాయణమూర్తి, ఎంఈఓ గణేష్ బాబు, ప్రధాన ఉపాధ్యాయులు పుల్లయ్య, వైఎస్ఆర్సీపీ కాకినాడ రూరల్ మండల అధ్యక్షుడు నురుకుర్తి రామకృష్ణ, లింగం రవి, గంజా సత్యబాబు, గగారిన్, పుల్లా కోటేశ్వరరావు, ఏఎంసీ డైరెక్టర్లు మేడిశెట్టి లక్ష్మి, రేఖారెడ్డి, గిరీష్ ధర్మారావు, మోకా కృష్ణంరాజు, రమణ, భాస్కర్, ప్రియదర్శిని, మాచవరపు సత్యనారాయణ, రాయుడు, నాగేశ్వరరావు, విత్తనాల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఇది వరకు అంత పరిస్థితులు వేరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వారు విద్యా వ్యవస్థలో ఒక చారిత్రాత్మకమైన మలుపు తీసుకురావడానికి ఆయన కృషి చేయడం జరుగుతుంది. ఆయన నిర్ణయాలు మాత్రం విద్యార్థులకి మాత్రమే కాదు, తల్లిదండ్రులకి కూడా అన్ని ఇబ్బందులు అర్థం చేసుకుని పెట్టిన పథకమే జగనన్న కానుక అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తాను. ఎందుకంటే ఈ బాధ్యత అంతా ఎవరిదండి? పిల్లలకి ఫుడ్ దగ్గర నుంచి, పుస్తకాల దగ్గర నుంచి, బ్యాగ్ దగ్గర నుంచి, బెల్ట్ దగ్గర నుంచి, షూస్ దగ్గర నుంచి, సాక్సుల దగ్గర నుంచి ఎవరిది బాధ్యత? పేరెంట్స్దే బాధ్యత. పిల్లలకి తల్లిదండ్రుల మీద భారం లేకుండా మనం అన్ని అందజేసినట్లయితే పిల్లలు బాగా చదువుకుంటారనే ఉద్దేశంతోనే ఈరోజు తల్లిదండ్రుల వైపు నుంచి, విద్యార్థుల వైపు నుంచి, ఉపాధ్యాయుల వైపు నుంచి, అందరి నుంచి ఆలోచించి చేసిన పథకమే జగనన్న కార్యక్రమం అని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇలాంటి పాఠశాలలో ఈరోజు ఈ జగనన్న విద్యా కానుక కార్యక్రమంలో పాల్గొనడం అనేది చాలా సంతోషంగా, ఓ రకంగా ఒక గొప్ప అవకాశంగా భావిస్తూ ఉన్నాం. ఒక నాయకుడు ఏ విధంగా ఉండాలంటే ఈ రోజు గురించి కాదు, వచ్చే తరాల గురించి ఆలోచించాలి. ఈరోజు ఏ విధంగా గడుస్తుందనేది ఆలోచిస్తే అది సరిపోదు. భవిష్యత్ తరాలన్నీ ఇంకా వేగంగా ప్రపంచ పోటీని తట్టుకునే విధంగా ముందుకెళ్తే తప్ప మనకు మనుగడ లేదనేది అర్థం చేసుకుని దానికి అనుగుణంగా ప్రణాళికలు చేసిన నాయకుడే నిజమైన నాయకుడు. అలాంటి నిజమైన నాయకుడు, అలాంటి దార్శనికుడు ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రం, మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పడానికి నేను గర్వపడుతూ ఉన్నాను. విద్యా అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. కాకినాడ 45వ డివిజన్ కొండయ్యపాలెం శ్రీరామ్ నగర్ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో నాడు నేడు కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ విద్యుత్ ద్వారానే అభివృద్ధి సాధ్యమని, సీఎం జగన్మోహన్ రెడ్డి విద్యా అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తూ అమ్మఒడి, జగనన్న విద్యా కానుక వంటి అనేక పథకాలు అమలు చేయడం జరుగుతుందన్నారు. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను నాడు నేడు కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి చేయడం జరుగుతుందని, తద్వారా ప్రభుత్వ పాఠశాలలో అధిక సంఖ్యలో విద్యార్థులు చేరేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కురిమిల్లి బాలప్రసాద్, స్థానిక వైసీపీ నాయకులు అల్లి రాజుబాబు, దుర్గారావు, లక్ష్మీకాంత్, పార్థసారథి, రామస్వామి తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు కొండపాలెం స్కూల్ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ కొన్ని తరగతులు తక్కువైనాయని చెప్పేసి లోకల్గా ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కూడా చెప్పడంతో పర్సనల్గా వచ్చి విజిట్ చేయడం జరిగింది. మా నాయకులు చెప్పిన విధంగానే ఇక్కడ రూమ్స్ చాలా తక్కువ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి దృక్పథం ఒకటే, ప్రభుత్వ పాఠశాలల్లో స్ట్రెంత్ పెరగాలి, ఎక్కువ మంది విద్యార్థులు వచ్చి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ అయ్యి చదువుకోవాలని మంచి దృక్పథంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు దృక్పథం. అందులో భాగంగానే అమ్మఒడిని కానీ, అదేవిధంగా విద్యాదీవెనని కానీ, ఇటువంటి ఎన్నో మహత్తరమైన కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి పెట్టడమే కాకుండా నాడు నేడు ప్రోగ్రాంలో స్కూల్స్ అన్నీ కూడా డెవలప్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఇక్కడ 4 రూములు స్మార్ట్ సిటీ ఫండ్స్లో పెట్టాం. అయినా కూడా సరిపోవట్లేదని ఇక్కడ ఉన్న నాయకులు కానీ, హెడ్ మాస్టర్ గారు కానీ, టీచర్స్, పేరెంట్స్ చెప్పడంతో మరలా ఇంకొక 4 రూములు, అదేవిధంగా డైనింగ్ హాల్స్ కట్టమని చెప్పేసి ప్రపోజల్ పెట్టడం జరిగింది. అదేవిధంగా అంగన్వాడీ సెంటర్ కూడా ఇక్కడ పెడుతున్నాం. ఇక్కడ ఎక్కడా కూడా దూరంగా అంగన్వాడీ సెంటర్ పెట్టే కార్యక్రమం ఉంది కాబట్టి ఇక్కడ అంగన్వాడీ సెంటర్ కూడా ఇదే స్కూల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇవన్నీ పనులు కూడా స్థానిక నాయకులకు కానీ, పేరెంట్స్కి కానీ, టీచర్స్కి అందరూ మాట్లాడడం జరిగింది. కరెక్ట్గా 4 నెలల్లో ఇవన్నీ కూడా బిల్డింగ్లన్నీ కట్టడం జరుగుతుంది, పూర్తి చేయడం జరుగుతుందని మాట్లాడడం జరిగింది. జిల్లాలో నాటు సారాయి తయారు చేసిన, విక్రయించిన కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ అద్నాం నయీం అస్మీ తెలియజేశారు. తూర్పు గోదావరి జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్ కేసుల్లో సీజ్ చేసిన నాటుసారాని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ వారి ఉత్తర్వుల ప్రకారం తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ అద్నాం నయీం అస్మీ, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అడిషనల్ ఎస్పీ డాక్టర్ సుమిత్ గరుడ్ సమక్షంలో పెద్దాపురం పోలీస్ క్వార్టర్లో శనివారం జిల్లాలో పెద్దాపురం, అమలాపురం, కాకినాడ, రామచంద్రపురం, రంపచోడవరం, చింతూరు సబ్ డివిజన్ పరిధిలో గల పోలీస్ స్టేషన్స్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్స్ కేసులలో సీజ్ చేసిన నాటు సారాన్ని ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అద్నాం నయీం అస్మీ మాట్లాడుతూ జిల్లాలో 42 పోలీస్ స్టేషన్ నుండి 10,822 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకోవడం జరిగిందని, అక్రమ తయారీదారులు, అమ్మకందారులపై 3 కేసుల కంటే ఎక్కువ నమోదైతే వారికి సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేసి వారి కదలికలపై నిఘా పెడుతున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం డీఎస్పీ అరిటాక్ల శ్రీనివాస్, పెద్దాపురం సిఐ జయకుమార్, తుని రూరల్ సిఐ కిషోర్, పెద్దాపురం ఎస్ఐ బాలాజీ, సామరకోట్ల ఎస్ఐ సుమంత్, జగ్గంపేట ఎస్ఐ రామకృష్ణ, రంగంపేట ఎస్ఐ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు we have come here to the Pedapuram. So today we are going to discuss this seized ID liquor. January నుంచి last 6 months నుంచి whatever data we have. Total figures మీ దగ్గర పెడుతున్నాను. Total 3,919 cases లో total 3,816 accused, 51,138 liters has been destroyed. Already FJ was Tuesday, almost 1,64 lakhs approximately has been destroyed. 16 lakhs has been destroyed. So far we have seized 434 vehicles in the entire district. Tuesday, East Godavari ID liquor is the main problem regarding the SCB enforcement. చూస్తే ఈజీగా వాటర్ అవైలబిలిటీ ఉంది, తర్వాత షుగర్, జాగరీ అవైలబుల్ అండ్ నుంచి సమ్ టేస్ట్ ఫర్ ద ఐడి లిక్కర్ ఈజ్ ప్రెజెంట్. మన తరఫున గవర్నమెంట్ తరఫున ప్రయత్నం ఉంది వీ షుడ్ రిడ్యూస్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ డ్రింకింగ్ ఆల్కహాల్ అండ్ దే ఆల్సో షుడ్ రిడ్యూస్. దానికోసం ప్రొహిబిషన్ గవర్నమెంట్కి ముఖ్యమైన priority ఉంది. దాంట్లో దిస్ SCB has been formed in last 3-4 months. They have been doing excellent work, both the police and excise, and now the SCB department are putting great efforts to ensure that public gets rid of these vices of going towards alcohol. మన తరఫున రిక్వెస్ట్ ఉంది, and also we are continuously going to increase our enforcement operations in the near future. I today congratulate the additional SCB Sumit for doing excellent work and the force, motivated force of police and excise. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అది ఆంధ్రప్రదేశ్కు అమరావతి కొనసాగాలని రాష్ట్ర రాజధాని కోసం 30,000 ఎకరాల భూమిని ఇచ్చి 300 రోజులుగా పోరాడుతున్న రైతులకు జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సంఘీభావం తెలిపారు. జగ్గంపేట రావులమ్మ నగర్లోని తెలుగుదేశం పార్టీ కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గం అధ్యక్షుడు జ్యోతుల నవీన్ నివాసం వద్ద ప్రజా రాజధాని అమరావతి కోసం 30,000 ఎకరాల భూములు ఇచ్చి 300 రోజులుగా అమరావతి ఆత్మ గౌరవ పోరాటం చేస్తున్న సందర్భంగా వారికి జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని
300 రోజులుగా భూములు ఇచ్చిన రైతులు దీక్షలు చేస్తుంటే ప్రభుత్వానికి కనబడడం లేదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో మద్యపాన నిషేధమని చెప్పిన జగన్ ప్రభుత్వం మద్యపాన నిషేధం ఎక్కడ చేశారో చెప్పాలని స్వంత బ్రాండ్లు అమ్ముకుంటూ కోట్లాది రూపాయలు వెనక వేసుకుంటున్నారని విమర్శించారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు మీరిశెట్టి భద్రం, జీను మణిబాబు, పాండ్రంకి రాంబాబు, కొత్తకొండ బాబు, మంత్రి నీలాద్రిరాజు, వేములకొండ జోగారావు తదితరులు పాల్గొన్నారు. విధ్వంసంతో పరిపాలనని మొదలుపెట్టి పాలనా వికేంద్రీకరణ అనేటటువంటి నెపంతో నూతనంగా అభివృద్ధి చెందుతున్నటువంటి అమరావతి రాష్ట్ర రాజధాని నగరాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం 3 రాజధానులు అని చెప్పి శాసనసభలో ప్రకటించి తదుపరి కమిటీలను నియమించి ఆ కమిటీల ద్వారా ముఖ్యమంత్రి అభిప్రాయానికి అనుగుణంగా రిపోర్టులు తెప్పించుకునే నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితులను వ్యతిరేకిస్తూ 300 రోజులు నిరాఘాటంగా రాజధాని నగర ప్రాంత వాసులు, రైతాంగం, రైతు కూలీలు సందర్భంగా ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా సంపూర్ణమైనటువంటి మద్దతు ఈ 300 రోజుల ఉద్యమానికి జరిగినటువంటి సందర్భంలో అభినందిస్తూ పట్టువదలనటువంటి విక్రమార్కులుగా ఆ సౌలభ్యం ద్వారా రాష్ట్ర 13 జిల్లాల ప్రాంతాలకి కూడా ఆయా ప్రాంతాల యొక్క ప్రాధాన్యతను బట్టి పరిపాలనని అభివృద్ధిని వికేంద్రీకరించగలిగితే ఈ రాష్ట్రం స్వయం సమృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. కానీ ఒక విచిత్రకరమైనటువంటి విన్యాసం ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. 3 రాజధానులు పరిపాలన వికేంద్రీకరణ జరిగితే అభివృద్ధి చెందుతుందని చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. నేను ఒక్కటే సూటిగా జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రశ్నించదలుచుకున్నా. మీరు గత ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు శాసనసభ సాక్షిగా కాంగ్రెస్ పార్టీ తరఫున శాసనసభ పక్ష ప్రతిపక్ష నాయకుడిగా మీరు ఆంధ్ర రాష్ట్రలో ప్రాంతీయ విభేదాలు రాకుండా ఉండడం కోసం ఇవాళ ఏదైతే ఇటు గుంటూరు విజయవాడకి మధ్యస్థాన ఉన్నటువంటి ప్రాంతాన్ని రాజధానిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో కొనసాగించుకుంటూ దానికి 2 తోకలు తగిలించి ఏలేరు వరద ముంపుకు గురై పంట నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం అందుతుందని, రైతులు ఎవరు అధైర్యపడవద్దని కాకినాడ పార్లమెంటు సభ్యురాలు వంగ గీతా విశ్వనాథ్ తెలియజేశారు. పిఠాపురం మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో వ్యవసాయ శాఖ అధికారులతో ఎంపీ వంగ గీత సమీక్ష సమావేశం నిర్వహించారు. పిఠాపురం నియోజకవర్గంలో పంట నష్టాన్ని అధికారులతో కలిసి అంచనా వేశారు. ఈ సందర్భంగా ఎంపీ వంగ గీత మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏడీ కాకి నాగేశ్వరరావు, వైఎస్ఆర్సీపీ నాయకులు రావుల మాధవరావు, కొత్తెం దత్తుడు, బాలిపల్లి రాంబాబు, బోనుదేవ, ఖండవల్లి లోవరాజు, సకినాల వరాహాలు, అరిగిల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలు, భారీ వర్షాలు, అదేవిధంగా ఏలేరు నుంచి విడుదల చేయబడ్డ వరద అనే వదిలిన నీరు వల్ల పూర్తిగా పిఠాపురం నియోజకవర్గంలో పిఠాపురం మండలం, గొల్లప్రోలు మండలం, కొత్తపల్లి మండలాల్లో కూడా సుమారు 40 గ్రామాలు, మరి 903 హెక్టార్లు భూమి పంట నష్టం జరిగినట్టుగా అంచనాలు వేయటం జరిగింది. మరి దీనికి రైతులందరూ కూడా మంచి పంట వస్తుంది అనే టైంలో ఈ వర్షాల వల్ల, అదేవిధంగా ప్రకృతిపరమైన ఇబ్బందుల వల్ల ఏలేరులో ఇంకా జరగాల్సిన పనులు కూడా కొన్ని ఉన్నాయి. వాటి వల్ల నీరు కూడా ఎక్కువగా ఇన్ఫ్లో రావటం, దాన్ని అవుట్ఫ్లో వదిలివేయటం, అదేవిధంగా అమావాస్య ఇవన్నీ రావటం, దీనివల్ల కూడా నీరు తీసుకోకపోవటం వల్ల కూడా రైతులు చాలా నష్టపోవాల్సి వచ్చింది. దానికోసం వ్యవసాయ శాఖ అధికారులు, ఏడీ గారు, అదేవిధంగా ఏఓలు అందరినీ కూడా మాట్లాడటం జరిగింది. వాళ్ళు ఈ రోజు వరకు కూడా 40 గ్రామాల్లో 903 హెక్టార్స్లో పంట నష్టపోయినట్టు గుర్తించడం జరిగింది. సుమారు అన్ని మండలాల్లో ఉండే ప్రతి ఎకరాన్ని కూడా
మరి ఎవరైతే నష్టపోయిన వాళ్ళు ఉన్నారో రైతులు కానీ, టెనెంట్ రైట్స్ రైతు కౌలు రైతులకు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక్క సెంటు కూడా వదలకుండా అన్నీ కూడా రాసి పంపించినట్లయితే మరి పంట నష్టపోయారు కాబట్టి నష్టపరిహారం అందరికీ కూడా వర్తించే విధంగా, నష్టపోయిన ప్రతి రైతుకి కూడా నష్టపరిహారం ప్రభుత్వం నుంచి అందే విధంగా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మరి రైతులందరినీ కూడా ఆదుకోవాలని, రైతాంగానికి అన్ని మంచి చేయాలని చెప్పి ఇన్సూరెన్స్ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే పూర్తిగా ఫ్రీగా ఇచ్చి ప్రభుత్వమే ఇన్సూరెన్స్ భరించే విధంగా, అదేవిధంగా ప్రీమియమ్స్ భరించే విధంగా చేయటం, రైతు భరోసా కేంద్రాల్లో పూర్తి సంపూర్ణమైన భద్రత రైతులకు ఉండేలాగా అన్ని విషయాలు తెలిసేలాగా కూడా చేయటం జరుగుతుంది. మన వ్యవసాయ శాఖ మార్చులు గౌరవనీయులు కన్నబాబు గారు కూడా రైతాంగ అభివృద్ధి కానీ, రైతాంగ సంక్షేమం కానీ, రైతాంగ వాళ్ళకు కావలసిన విషయాల్లో కానీ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవడం జరిగింది, వినూత్నమైన చర్యలు తీసుకోవడం జరిగింది. కౌలు రైతులకు కూడా ప్రత్యేకమైన చట్టం తీసుకొచ్చిన ప్రభుత్వం కూడా ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మంచి ఆలోచన చేయడం. భారతదేశంలోనే మొట్టమొదట కౌలు రైతుల్ని ఆథరైజ్డ్గా చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట గ్రామ పంచాయతీ పరిధిలో గల 3వ బెటాలియన్ ఏపీఎస్పీ క్యాంపు నందు శనివారం క్యాన్సర్ వ్యాధిపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కమాండెంట్ ఎన్ నాగరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా యూనిట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎం రాఘవేంద్రరావు, డాక్టర్ జి లక్ష్మి సిబ్బంది యొక్క కుటుంబ సభ్యులకు క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బెటాలియన్ కమాండెంట్ నాగరాజు మాట్లాడుతూ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశాల మేరకు బెటాలియన్ కుటుంబ సభ్యులకు క్యాన్సర్పై అవగాహన కల్పించడం కొరకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని, మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలని, మన శరీరంలో ఎటువంటి మార్పులు వచ్చినా వెంటనే వైద్యులను సంప్రదించాలని, వ్యాధిని నిర్ధారించుకోగలిగితే దానికి సరైన చికిత్స తీసుకొని వ్యాధిని జయించగలమని, క్యాన్సర్ మరియు కరోనా ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కానీ ఏ వ్యాధి సంభవించినా మరీ ముఖ్యంగా ఎటువంటి భయాందోళనకు గురి కాకుండా మానసికంగా ధైర్యంగా ఉండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ లక్ష్మీనారాయణ, రవి ఆరేలు, మురళీమోహన్ రావు, మురళీ ఆరేలు, శ్రీరాములు, ఏపీఎస్పీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చాలా సింబాలిక్గా పెట్టారు. క్యాన్సర్ అనేది పేరు యాక్చువల్గా ఒక జంతువు, పీత అంటారు. దానికి పాదం జతలు ఎక్కువ ఉంటాయి. అది విచిత్రమైన పద్ధతిలో ఏ డైరెక్షన్లోనైనా, ఏ దిశలోనైనా, ఏ వేగంతో అయినా, క్రమంగానైనా లేకపోతే చాలా వేగంగా అయినా వ్యాప్తి పాకుతుంది. అందుచేత ఈ వ్యాధికి క్యాన్సర్ అనే పేరు పెట్టారు. సరే, అది మనకి వైద్యం కానీ సైన్స్ కానీ ఎక్కువగా అభివృద్ధి చెందిన రోజుల్లో పెట్టిన పేరు అలా జరిగిందని. కానీ కాలక్రమేణా మన మానవుడి వేధస్సు అభివృద్ధి చెందింది, దాంతోపాటు అవగాహన పెరిగింది, వైద్య రంగంలో వచ్చిన మార్పులు, మందులు, చికిత్సా విధానంలో వచ్చిన మార్పుల వల్ల ఏంటంటే ఈరోజు క్యాన్సర్ అనేది ప్రాణాంతకం కాదు. సరైన సమయంలో గుర్తించి సరైన టైంలో చికిత్స ప్రారంభిస్తే చాలా వరకు నయం అవుతుంది. మన డాక్టర్ గారు మేడం చెప్పినట్టు లైఫ్ స్పాన్ అంటే జీవనకాలం పెరుగుతుంది. లేడీస్కు ఇంపార్టెంట్ ఇది. దీని మీద మన గౌరవనీయులైన డీజీపీ సార్ గారు, గౌతమ్ సవాంగ్ సార్ గారు ఫీమేల్కి సంబంధించిన వాళ్ళందరినీ గ్యాదర్ చేసి వాళ్ళకి ఈ క్యాన్సర్ పైన అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో 10/10/2020 నాడు ఇది ఏర్పాటు చేయడం జరిగింది. సో గౌరవనీయులైనటువంటి డాక్టర్ గారు, డాక్టర్ అమ్మ గారు అన్ని విషయాలు చెప్పినారు కాబట్టి ఇంకా నేను చెప్పాల్సింది ఏం లేదు. ఈ క్యాన్సర్ గురించి అంతగా అవగాహన కూడా నాకు లేదు. బట్ దేనికైనా కానీ భయపడకూడదు. ఏదైనా కానీ మన మీదనే ప్రయోగాలు జరుగుతున్నాయి. క్యాన్సర్ కన్నా భయంకరమైంది ఈ పొద్దు రేపు మీరు చూస్తున్నారు మన కోవిడ్-19. జస్ట్ 5-6 డేస్లోనే చనిపోతున్నారు. క్యాన్సర్ వచ్చిన తర్వాత కూడా కొన్ని రోజులు మనం ఫస్ట్ గాన దాని మీద అవగాహన పెంచుకొని ఫస్ట్ గాన మనం గాన కనుక్కున్నామంటే గాన ఫస్ట్ స్టేజ్లోనే మనము ఆర్ సెకండ్ స్టేజ్లో కూడా బతికేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలా. ఏ చిన్నది వచ్చినా కానీ ఈ పొద్దు రేపు కాలం మారిపోతుంది. మనం తీసుకున్న ఆహారం మీద మన యొక్క ఆరోగ్యం కూడా ఆధారపడి ఉంది. అనపర్తి మండల కేంద్రం అనపర్తిలో అత్యాచారానికి గురైన 9 ఏళ్ల బాలిక కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని బీసీ సంఘాల నాయకులు హారిక, పంపన రామకృష్ణ, పప్పు దుర్గారమేష్లు డిమాండ్ చేశారు. కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో దిశ 1 స్టాప్ సెంటర్లో చికిత్స పొందుతున్న బాలికను, బాధిత కుటుంబ సభ్యులను బీసీ సంఘాల నాయకులు పరామర్శించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాలిక కుటుంబానికి ప్రభుత్వం ₹1,00,000 ప్రకటించి చేతులు దులుపుకోవడం కాకుండా బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకొని 50 లక్షల ఎక్స్‌గ్రేషియో ప్రకటించాలని, బాధిత కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం కల్పించాలని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సభ్య సమాజం సిగ్గుపడే విధంగా జిల్లాలో ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నప్పటికీ ప్రభుత్వాలు స్పందించి బాధితులకు తగిన న్యాయం చేయకపోవడం బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు వాసంశెట్టి రాజేశ్వరరావు, మన్నే నాగేశ్వరరావు, సుందరంపల్లి గోపాలకృష్ణ, దుర్గాప్రసాద్, నారాయణ గౌడ్, వీర్రాజు, పరదేశి తదితరులు పాల్గొన్నారు. దిశ, నిర్భయ లాంటి చట్టాలు ఎన్ని వచ్చినా సరే, ఎన్ని చట్టాలు వచ్చినా, ఎన్ని ఎన్కౌంటర్లు జరిగినా, ఇలాంటి ఆటలు ఎక్కడైనా సరే ఏదో ఒక మూల జరుగుతూ ఉన్నాయి. మరి తూర్పుగోదావరి జిల్లాలో ఈ మధ్యకాలంలో వరుస సంఘటనలు ఒక నెల నిండకుండా 4 సంఘటనలు జరిగినాయి. ఈ సంఘటనలు మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ, అలాగే ముందు నుంచి కూడా గ్యాంగ్ రేప్ విషయంలో కూడా నేను రాజమండ్రిలో ఆ బాలిక తరపున నిలబడి ఆ అమ్మాయి కుటుంబానికి న్యాయం జరిగే వరకు నిలబడ్డాను. మరి న్యాయం జరగడం అంటే ఒక డబ్బు, ఒక అమ్మాయి చదువు, భవిష్యత్తు కాదు. ఆ అమ్మాయి పూర్తి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. ఏ బాలిక జరిగినా అనపర్తిలో ఏదైతే ఒక 9 సంవత్సరాల బాలికపై అత్యాచారం జరిగిందో, ఎవరైతే నిందితుడు ఉన్నాడో నిందితుడిని కఠినంగా శిక్షించాలని, అలాగే ఆ బాలిక కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియో ప్రకటించాలని, అలాగే ఆ కుటుంబాన్ని, ఆ పేద కుటుంబాన్ని ఆదుకునే విధంగా చేనేత సామాజిక వర్గానికి చెందిన, బీసీ సామాజిక వర్గానికి చెందిన ఆ బాలిక కుటుంబానికి ఏదైనా ఒక ప్రభుత్వ ఉద్యోగం కల్పించి ఆ కుటుంబానికి రక్షణగా నిలబడాలని, ఇది సాధించే వరకు అన్ని కుల సంఘాలు, బీసీ సంఘాలు ఆ బాలిక కుటుంబానికి అండగా నిలబడతామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఒక 9 సంవత్సరాల బీసీ సామాజిక వర్గానికి చెందిన ఒక చేనేత కుటుంబానికి చెందిన పద్మశాలి ఆడపిల్ల, 9 సంవత్సరాల పాపని చాలా అసభ్యకరంగా మరి లైంగికంగా వేధించడం జరిగింది. ఆ బాలిక 9 సంవత్సరాల అమ్మాయి. ఆ అమ్మాయి ఆ కొట్టు మరి సత్యనారాయణ రెడ్డి అని ఒక రెడ్లు అగ్రవర్ణాలకు చెందిన సత్యనారాయణ రెడ్డి అనే ఒక కిల్లీకో షాప్ దగ్గరికి వెళ్తే ఆయన మరి ఎంత దారుణం అంటే సుమారు 65 సంవత్సరాలు ఉంటాయట ఆయనకి. ఆ పాపనే క్రూరత్వంగా మరి లైంగికంగా వేధించడం జరిగింది. ఇది మనం ఊళ్ళో ఉంటున్నామా, అడవిలో ఉంటున్నామా తెలియని పరిస్థితుల్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ మధ్యకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా కానీ జిల్లా వ్యాప్తంగా కానీ ఇటువంటి సంఘటనలు చాలా దారుణంగా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మేము ఒకటే చెప్తా ఉన్నాం, ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఇటువంటి పనులు చేసిన వ్యక్తుల్ని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలి. కఠినంగా అంటే మరెప్పుడు కూడా ఎవరు కూడా సాహసించకూడదు ఇలాంటి పనులు చేయడానికి. కాకినాడ కచ్చేరిపేటలో గల సిఐటియు కార్యాలయంలో ఏఐటియుసి, ఐఎన్టియుసి, సిఐటియు, ఐఎఫ్టియు, ఏఐసిసిటియు అఖిలపక్ష కార్మిక సంఘాల జిల్లా సమావేశం ఐఎఫ్టియు రాష్ట్ర కార్యదర్శి జె వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చక్కల రాజకుమార్, ఐఏటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, ఐఎన్టియుసి జిల్లా అధ్యక్షుడు తాళ్ళూరి రాజు, ఏఐసిసిటియు జిల్లా నాయకులు నరసరాజు, ఐఎఫ్టియు జిల్లా నాయకులు ఆదినారాయణ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులకు కష్టాలు ప్రారంభమయ్యాయని, ఇసుక పాలసీ పేరుతో 6 నెలలు కార్మికులకు ఉపాధి లేకుండా చేశారని, లాక్డౌన్ పేరుతో మరో 5 నెలలు పనులు లేకుండా చేశారని, ఇప్పుడు సంక్షేమ బోర్డు స్తంభింపజేస్తూ మెమో 14/12 ఇవ్వడం ద్వారా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి తూట్లు పొడిచారని ఆవేదన వ్యక్తం చేశారు. భవన నిర్మాణ కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మానుకునే వరకు వెనకడుగు వేయకుండా పోరాటాలు నిర్వహిస్తామని ఏకగ్రీవంగా నిర్ణయించారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా అధ్యక్షురాలు వీరలక్ష్మి, ఐఎన్టియుసి భవన నిర్మాణ సంఘం జిల్లా అధ్యక్షులు రాజేశ్వరరావు, ఏఐటియుసి నాయకులు ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. చాలా కార్మిక సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు, యజమానులకు అనుకూలంగా వ్యవహరిస్తూ ఉన్నారు, చట్టాల అమలు విషయంలో పట్టించుకునే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. జిల్లా లేబర్ ఆఫీసర్ టి శ్రీనివాసు ఆయన యజమానులకు అనుకూలంగా వ్యవహరిస్తూ కార్మిక సమస్యల్ని నీరుగారుస్తూ ఉన్నారు. సంవత్సరాల తరబడి నీరుగారుస్తూ ఉన్నాడు. ఆయన వారికి ఖండిస్తూ ఉన్నాం. ఆయన ఏమంటున్నారంటే గుజరాత్లో చట్టాలు రద్దు చేశారు, మధ్యప్రదేశ్లో రద్దు చేశారు, యూపీలో రద్దు చేశారని మాట్లాడుతూ ఉన్నారు. మరి ఏపీలో అయితే రద్దు చేయలేదు కదా, రద్దు చేయమని అడగమని చెప్తూ ఉన్నాం మేము. ఎందుకంటే పి శ్రీనివాస్ గారిని
ఆయన దాదాపు ఇక్కడ కార్మిక సమస్యల పరిష్కారంలో ఏమాత్రం కూడా ముందుకు రావట్లేదు. ఆయన జిల్లా డీసీఎల్గా ఉన్నారు, రాజమండ్రి ఏసీఎల్గా ఉన్నారు, అమలాపురం ఏసీఎల్గా ఉన్నారు. అంతేకాకుండా ఏ సమస్యని పట్టించుకోకుండా మొత్తం ఆయన వ్యవహరిస్తూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఆయన వైఖరి మార్చుకోవాలి, సమస్యలు పరిష్కరించాలి, చట్టాలు అమలు చేయాలి, చట్టాలు అమలు చేయని యజమానుల్ని ప్రాసిక్యూషన్ చేయాలి, సోకాజ్ నోటీసులు ఇవ్వాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తాము. ముఖ్యంగా ఈ 3 సమస్యల మీద మేము చర్చించాం. దీని మీద భవిష్యత్ ఆందోళనకి సిద్ధమవుతాం. ఖచ్చితంగా పర్మనెంట్ లేబర్ అధికారిని జిల్లాలో నియమించాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని, జిల్లా కలెక్టర్ని మేము డిమాండ్ చేస్తాం. భవన నిర్మాణ కార్మికుల సమస్యల మీద చాలా పెద్ద ఎత్తున అక్టోబర్ 1వ తారీఖున ఆందోళన నిర్వహించాం. కానీ ప్రభుత్వం వైఖరిలో ఎటువంటి మార్పు కనబడటం లేదు. కాబట్టి ఉద్యమాన్ని కొనసాగించాలనేటువంటి నిర్ణయం ఈ కేంద్ర కార్మిక సంఘాలు తీసుకోవడం జరిగింది. ఈ నెల 20వ తారీఖున అన్ని నాయకత్వాన్ని, భవన నిర్మాణ సంఘాలని, జెండాలకి ఎజెండాలకి సంబంధం లేకుండా మొత్తం అందరినీ పోగేసేటువంటి ప్రయత్నం చేసి ప్రభుత్వం చేస్తున్నటువంటి వైఖరి, దుర్మార్గ వైఖరి, కార్మికులకు చేస్తున్న అన్యాయాన్ని తెలియజెప్పడం కోసం జిల్లా సదస్సుని 20వ తారీఖున ఎన్జిఓ హోంలో నిర్వహిస్తా ఉన్నాం. అఖిలపక్ష కార్మిక సంఘాలైన ఏఐటీసీ, ఐఎన్టీసీ, ఐఎఫ్టియు, ఏఐసిసిటియు, ఐఎఫ్టియు, సిఐటియు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించి నిలుపుదలుపు చేసినటువంటి సంక్షేమ బోర్డుని కొనసాగించాలని, అక్రమ చట్టానికి వ్యతిరేకంగా బదలాయించినటువంటి 450 కోట్లు భవన నిర్మాణ సంక్షేమ బోర్డుకి తిరిగి చెల్లించాలని మేము డిమాండ్ చేస్తూ సదస్సు చేయడం జరుగుతూ ఉంది. రాష్ట్ర రాజధానిగా ఒక్క అమరావతిని రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారని, అమరావతి పరిరక్షణ సమితికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలియజేశారు. పిఠాపురం మహారాజా కోటలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అమరావతి ఉద్యమం మొదలయ్యి నేటికి 300 రోజులు పూర్తయిన సందర్భంగా అమరావతి రైతులకు సంఘీభావంగా మాజీ ఎమ్మెల్యే వర్మ తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ముందుగా సీనియర్ తెలుగుదేశం పార్టీ కార్యకర్త గ్రంథి దేవయ్య అకాల మరణానికి చింతిస్తూ తెలుగుదేశం పార్టీ తరఫున సంతాపం తెలియజేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల అంశాన్ని విరమించుకోవాలని, లేని పక్షాన ప్రజా ఆగ్రహానికి గురి కావడం ఖాయమని హెచ్చరించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ విభాగం అధ్యక్షుడు నూతాటి ప్రకాష్ జన్మదిన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి నూతాటి ప్రకాష్తో కేక్ కట్ చేయించారు. ఈ కార్యక్రమంలో అల్లుమల్లు విజయ్ కుమార్, రెడ్డం భాస్కర్ రావు, సుక్కుమల్ల గంగాధర్, కరణం చిన్నారావు, పిల్లి చిన్న, కొండేపూడి ప్రకాష్, నల్ల శ్రీను, బవిరిశెట్టి రాంబాబు, ఉలవకాయల దేవేంద్రుడు, గుండ్రా సుబ్బారావు, జవ్వాది జోగేశ్వరరావు, జ్యోతుల సతీష్, బర్ల అప్పారావు, చోడిశెట్టి శేషగిరిరావు, జనపరెడ్డి రాంబాబు, మడికి ప్రసాద్, బత్తుల చైతన్య, రాజేష్ కుమార్, కురుప్రోలు శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రుల కోరికైన కలైన అమరావతికి వైసీపీ ప్రభుత్వం వచ్చాక అన్యాయం జరిగాక ఆ ఉద్యమానికి 300 రోజులు పూర్తయిన సందర్భంగా పిఠాపురం తెలుగుదేశం పార్టీ ప్రజలు అందరూ కూడా మరి ఆ ఉద్యమకారులందరికీ కూడా, అమరావతిలోని ఉద్యమకారులందరికీ కూడా మరి ఈ సభ ద్వారా సంఘీభావం తెలియజేయడం జరుగుతుంది. ఏదైతే వారి యొక్క భూములు సుమారు 32,000 ఎకరాలు త్యాగం చేసి 3-4 పంటల భూములు, మన రాష్ట్రానికి రాజధాని లేదు, మరి అటువంటి రాజధాని నిర్మాణం చేయాలంటే ఆర్థిక స్తోమత లేదు. అటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు పిలుపు మేరకు, ఆయన మీద ఉన్న నమ్మకం మేరకు 32,000 ఎకరాలు ఇచ్చిన త్యాగశీలు వారు. అటువంటి వారికి అన్యాయం జరగకుండా మరి రాజధాని ఎక్కడైతే అనుకున్నారో అక్కడ రాజధాని అమరావతిలో ఏదైతే అనుకున్నారో అక్కడ రాజధాని నిర్మాణం చేయాలని, దాంతో భాగంగా వివిధ ప్రాంతాల్లో అటు విశాఖపట్నం అవ్వచ్చు, కర్నూలు అవ్వచ్చు, అక్కడ అభివృద్ధికి కూడా తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం కాదు. మరి అక్కడ పెద్ద సిటీ అయిన మూలాన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ కానీ, ఇంకా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ, విశాఖపట్నం అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ కూడా ఎప్పుడూ అడ్డు కాదు. దాంతోపాటుగా ఇక్కడ అమరావతి ఏదైతే రాజధాని చేయాలని ఆ రోజు శాసనసభలో ఇప్పుడున్న వైసీపీతో సహా ఏకగ్రీవ తీర్మానం చేశారో ఆ తీర్మానాన్ని కట్టుబడి మరి అమరావతి రాజధాని చేయాలని, అలాగే అమరావతి ఉద్యమకారులందరికీ కూడా మేము సంఘీభావం తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ మిగిలిన ఆంధ్రప్రదేశ్లో ఏ సిటీలో అయినా డెవలప్మెంట్కి తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం కాదు. అటు విశాఖపట్నం అవచ్చు, ఇటు కర్నూలు అవ్వచ్చు, వాటిని అభివృద్ధి చేస్తూ
రాజధానిని ఇక్కడ కట్టాలని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. కాకినాడ రూరల్ చీరిక వైఎస్ఆర్సీపీ యువ నాయకుడు కొప్పిశెట్టి గణేష్ పుట్టినరోజు సందర్భంగా కాకినాడ మెయిన్ రోడ్లో గల శ్రీ యువసేన బ్లడ్ బ్యాంకులో ప్రేమ్ ఆధ్వర్యంలో కొప్పిశెట్టి గణేష్ని గజమాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం ప్రేమ్ మరియు అతడి స్నేహితులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా కొప్పిశెట్టి గణేష్ మీడియాతో మాట్లాడుతూ, నా పుట్టినరోజున నా తమ్ముళ్ళు ఈ కరోనా సమయంలో రక్తదానం చేయడం చాలా ఆనందంగా ఉందని, వాళ్ళకు ఏ సమయంలో అయినా నేను అందుబాటులో ఉంటా అని చెప్పి వాళ్ళను అభినందిస్తూ కృతజ్ఞతలు కూడా తెలియజేశారు. ప్రతి ఒక్కరూ తోటివారికి సహాయపడాలనే తపన కలిగి ఉండాలని అన్నారు. రక్తదానం చేసిన యువకులను కొప్పిశెట్టి గణేష్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో గుడాల నాగబాబు, దెయ్యాల అప్పారావు, నాగుల నారాయణ, గుడాల పండు తదితరులు పాల్గొన్నారు. ఇది వైఎస్ఆర్సీపీ నాయకులు మా అన్నయ్య కొప్పిశెట్టి గణేష్ గారికి ఈరోజు జన్మదినం చేసుకోవడం మాకు సంతోషంగా ఉంది. ఈరోజు ఈ రక్తదాన శిబిరం మన శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్లో ఏర్పరచడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఈ బ్లడ్ బ్యాంక్ ద్వారా అనేక మందికి రక్తదానం చేస్తున్నారు. అయితే ఈ కరోనా సమయంలో మా అన్నయ్య ద్వారా మా యూత్ అందరూ కలిపి ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, ఈ కరోనా సమయంలో ఎంతోమంది ప్రాణాలకి ఈ రక్తదాన శిబిరం ఎంతో ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా మేము ఈ కార్యక్రమం ఎంచుకోవడం జరిగింది. ఈరోజు మన కొప్పిశెట్టి గణేష్ గారి జన్మదిన సందర్భంగా ఈ యువసేన బ్లడ్ బ్యాంక్లో రక్తదానం చేయడానికి బ్లడ్ క్యాంపు చేస్తున్నారు. ఈ కరోనా టైంలో బ్లడ్ లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఈ గణేష్ గారి బర్త్డే పూట ఎంతోమంది చేత బ్లడ్ డొనేట్ చేయించి ఈరోజు బ్లడ్ డొనేట్ చేయడానికి యువత ముందుకు వచ్చి బర్త్డే సందర్భంగా రక్తం లేని వాళ్ళకి రక్తాన్ని అందజేసి వాళ్ళ సేవలను నిర్వర్తించి ఎంతోమందికి బ్లడ్ లేని వాళ్ళకి బ్లడ్ ఇవ్వడానికి ముందుకు వచ్చినందుకు చాలా ధన్యవాదాలండి. ఈరోజు ఈ కార్యక్రమం చూసి నాకు మాట్లాడటం రావట్లేదు. కీర్తిశేషులు మా తండ్రి గారు శ్రీ కొప్పిశెట్టి రవీంద్రనాథ్ ప్రసాద్ గారు ఈ కాకినాడ రోడ్లో ఎంపీపీ చేసి ఉన్నారండి. అలాగే మా సుజాత గారు మా మా తల్లి గారు కూడా సిటీ గ్రామ సర్పంచ్ చేసి ఉన్నారండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా కుటుంబానికి ఎప్పుడు వెళ్ళవెళ్ళ ఎప్పుడు కూడా ప్రతి నిమిషం ప్రతిరోజు కూడా ఇన్ని సంవత్సరాల నుంచి కూడా మాకు కూడా ఉంటూ మా మంచి మా చెడు చూస్తూ మాకు ఎప్పుడైనా సరే మాకు ధైర్యం అంటూ మాకు సిటీ గ్రామ ప్రజలండి. వాళ్ళ రుణం నేను ఎప్పుడు మా కుటుంబం కానీ నేను కానీ ఎప్పుడు తీర్చుకోలేని రుణం అండి. ఈరోజు నాకు ఇంత మంచి కార్యక్రమానికి ముందుగా చేతునిచ్చిన మా సిటీ గ్రామ ప్రజలకు కానీ మా వ్యవసాయానికి కానీ అలాగే మా గ్రామ పెద్దలు కానీ అందరూ కూడా నా మనస్ఫూర్తి ధన్యవాదాలండి. అలాగే మా మంత్రివర్యులు శ్రీ కురసాల కన్నబాబు గారు ఆశీస్సులతో వారి మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఇలాంటి మంచి కార్యక్రమాలకి ముందుగా ఉంటూ మాకు చేతునిస్తూ మాకు బలం కూడా మా కన్నబాబు గారండి. అలాగే యువసేన బ్లడ్ బ్యాంక్ని మా మంత్రివర్యులు శ్రీ కురసాల కన్నబాబు గారు ఓపెన్ చేశారండి. ఈ కరోనా టైంలో కూడా ఎంతోమంది బ్లడ్ కానీ లేకపోతే ప్లేట్లెట్స్ కానీ లేకపోతే ప్లాస్మా కానీ ఎంతోమంది మేము యువకులను తీసుకొచ్చి డొనేట్ చేయడం కూడా జరిగిందండి. ఇలాంటి మంచి కార్యక్రమం ఈ టైంలో ఈ కరోనా టైంలో ఇంత మంచి కార్యక్రమం పెట్టడం కూడా నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నానండి. రాష్ట్రంలో విద్యా అభివృద్ధికి అక్షరాస్యత మెరుగుపరచడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యువత ప్రధాన కార్యదర్శి లింగం రవి తెలియజేశారు. శనివారం కాకినాడ రూరల్ మండలం రాయుడుపాలెం ప్రభుత్వ పాఠశాలలో జగనన్న విద్యా కానుక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యువత ప్రధాన కార్యదర్శి లింగం రవి ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లింగం రవి మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎన్నో ఏళ్లుగా వెనుకబడిన ఉన్న విద్యా విధానాన్ని మెరుగుపరచడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, దానిలో భాగంగానే అమ్మఒడి, నాడు నేడు, విద్యా దీవెన, వసతి దీవెన, జగనన్న విద్యా కానుక వంటి పథకాలు అమలు చేసి కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసి రాష్ట్రంలో నిరక్షరాస్యతను రూపుమాపుతున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీసీఎల్ కార్యదర్శి కొత్తపల్లి గిరీష్, వైఎస్ఆర్సీపీ నాయకులు జంగా గగారిన్, మాజీ ఎంపీటీసీ రాయుడు నాగేశ్వరరావు, శశికళ, శేఖర్, మోక కృష్ణరాజు, రమణ, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఇంట్లోని కూడా ఒక దీపం వెలిగిస్తే ఆ దీపం ఆ ఇంటికే వెలుతురిస్తుంది. అలాగే ప్రతి ఇంట్లోని ప్రతి చిన్నారి కూడా చదువుకుంటే ఆ ఇంటికి, ఆ కుటుంబానికి కూడా వెలుతురిస్తుందని చెప్పేసి మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అలాగే ఈనాడు నాడు నేడు అనే కార్యక్రమం పెట్టి ప్రతి స్కూల్ని కూడా ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంటుంది,
అని చెప్పేసి ఆ స్కూల్ని డెవలప్ చేసి కాన్వెంట్లకి ఎక్కడ తీసిపోదన్నట్టుగా ఇవాళ మన గవర్నమెంట్ స్కూల్స్ని తయారు చేసి వాటికి వీటికి పోలిస్తే మనమే బెటర్ అన్నట్టుగా గవర్నమెంట్ స్కూల్ని ప్రోత్సహించి ఇవాళ ఎంతో ఖర్చు పెడుతున్నారు. ఈనాటి బాలలే రేపటి పౌరులు అనే నినాదంతో జగనన్న ప్రవేశపెట్టిన పథకాల్లో అమ్మఒడైతేనేమి, అలాగే మధ్యాహ్న భోజన పథకం అయితేనేమి, మరి ఇంకా ఫార్వర్డ్ స్టెప్ తీసుకుని మరి జగనన్న మేధస్సులోంచి పుట్టిన ఈ యొక్క పథకం పేరే విద్యా కానుక. ఈ విద్యా కానుకలో కార్పొరేట్ స్కూల్స్కి అంటే గవర్నమెంట్ స్కూల్ని ఏమాత్రం తీసిపోకుండా కార్పొరేట్ స్కూల్కు ధీటుగా ఈ యొక్క గవర్నమెంట్ పాఠశాలని రూపురేఖల్లో తీర్చిదిద్దే విధంగా, మార్చే విధంగా, వాటి అభివృద్ధి చెందే విధంగా ముందుకు అడుగులు వేస్తున్నటువంటి తరుణంలో ఆయన మేధస్సులోంచి పుట్టిన ఈ యొక్క పథకమే విద్యా కానుక. విద్యా కానుక, అమ్మఒడి, ఫీజు రియంబర్స్మెంట్ తదితర కార్యక్రమాలతో ముందుకెళ్ళారు. అలాగే గోరుముద్ద ఇటువంటి కార్యక్రమాలతో ఎక్కువ డబ్బుని వెచ్చించి విద్యార్థులపైనే పెట్టుబడి పెట్టడం జరుగుతూ ఉంది. ఎందుకంటే రాష్ట్రం ప్రప్రదంలో ఉండాలంటే విద్యే కారణం అని చెప్పి గుర్తెరిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ మొక్క దశ నుంచి కూడా విద్యకు ప్రాధాన్యత ఇస్తూ అన్ని పథకాల్లో కంటే విద్యకు ఎక్కువగా డబ్బును వెచ్చించి మన ముందుకు విద్యార్థుల్ని తయారు చేస్తే రాష్ట్రం ప్రప్రదంలో ఉంటుందని చెప్పి గుర్తెరిగిన వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు, మన మంత్రి కురసాల కన్నబాబు గారు వీరందరి సారథ్యంలో ఈరోజు కిట్ల పంపిణీ కార్యక్రమం మన రాయుడుపురం ఎలిమెంటరీ స్కూల్లో పెట్టడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలన్నీ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ పథకాలకు పేరు మార్చి రాష్ట్రంలో అమలు చేస్తున్నాడని భారతీయ జనతా పార్టీ కాకినాడ పార్లమెంటరీ అధ్యక్షుడు చెరుకూరి రామ్ కుమార్ తెలియజేశారు. పిఠాపురం పట్టణానికి చెందిన పలువురు కార్యకర్తలు భారతీయ జనతా పార్టీలో చేరారు. వీరికి అధ్యక్షుడు చెరుకూరి రామ్ కుమార్ పార్టీ కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా చెరుకూరి రామ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పొస్పులేటి సత్యబాబు, ఓలేటి వెంకటేశ్వరరావు, గరగ వీరబాబు, దాట్ల సూర్యనారాయణరాజు, రమణం సుబ్రహ్మణ్యం, జీలకర్ర సత్యనారాయణ, అల్లుబోయిన సూరిబాబు, వాసంశెట్టి శ్రీనివాస్, దొడ్డి నారాయణ, ధోనే అచ్యుతరామయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ ఇసుక కానీ, ఇసుక మాఫియా కానీ, మట్టి మాఫియా కానీ, అదేవిధంగా లిక్కర్ పాలసీ కూడా తీసుకుంటే కనుక సొంతంగా తయారు చేసేయడం, విపరీతమైన ధరలకు అమ్మడం, ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు. ఇంకొక పక్క కోవిడ్ ఉన్న పరిస్థితుల్లో కూడా మోడీ గారి ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది కూడా చూస్తున్నారు. ఆత్మనిర్భర్ భారత్ అనే ప్యాకేజ్ ద్వారా 20 లక్షల కోట్లు అనౌన్స్ చేయడం జరిగింది. రైతుల కోసమే 1,00,000 కోట్లు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. పథకాలన్నీ కేంద్ర ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్ర ప్రభుత్వం పథకాల పేర్లు మార్చేసి వాళ్ళ స్టిక్కర్ పెట్టుకొని ప్రజల్ని మభ్యపెట్టడం జరుగుతుంది. మొన్న ఈ స్కూల్ కిట్స్ ఇవ్వడం జరిగింది. అందులో సర్వశిక్ష అభియాన్ ద్వారా 60% నిధులు కేంద్ర ప్రభుత్వాన్ని. మోడీ గారి ఫోటో కానీ, కేంద్ర ప్రభుత్వ ఫోటో కానీ లేకుండా వాళ్ళు సొంతంగా జగనన్న ఇచ్చాడు అని చెప్పి ప్రతి స్కీమ్లో కూడా ఇదే విధంగా జరుగుతుంది. రైతుల కోసము ఈ మధ్య మోడీ గారు బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది పార్లమెంట్లో. రైతులు ఒక ఆదాయం రెట్టింపు అయ్యే విధంగా ఈ బిల్లు రూపొందించడం జరిగింది. అదేవిధంగా దళారులు లేకుండా రైతులు నేరుగా కన్జ్యూమర్కి అమ్మే విధంగా ఈ బిల్లు రూపొందించడం జరిగింది. ఇంతకుముందు అయితే రైతులు వేరే రాష్ట్రం ఏంటి వేరే ఊర్లో కూడా అమ్మే పరిస్థితి లేదు. లోకల్గా ఉన్న మండీలు మార్కెట్లోనే అమ్మే పరిస్థితి. అలాంటిది దేశంలో ఎక్కడన్నా రైతులు అమ్ముకునే విధంగా ఈ బిల్లు రూపొందించడం జరిగింది. ఈ విషయాలన్నీ కూడా మేము ప్రజల్లోకి తీసుకెళ్తున్నాము, గడప గడపకి తిరుగుతున్నాము.
సీనియర్ రాజకీయ నాయకులు తుమ్మల రామస్వామి ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పులిమేరు సొసైటీ మాజీ అధ్యక్షుడు తుమ్మల రామస్వామి బాబు పేర్కొన్నారు. పులిమేరు గ్రామంలో కీర్తిశేషులు తుమ్మల రాము విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కుటుంబ సభ్యులు విగ్రహ ఆవిష్కరణ అనంతరం జరిగిన సభలో తుమ్మల రామస్వామి మాట్లాడుతూ గ్రామీణ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించిన వ్యక్తి అని కొనియాడారు. పార్టీలకు అతీతంగా గ్రామ అభివృద్ధి ధ్యేయంగా తుమ్మల రాము సేవలందించారన్నారు. మాజీ ఎంపీటీసీ తుమ్మల వీరస్వామి నాయుడు మాట్లాడుతూ నేటి యువతరానికి ఆయన జీవితం ఆదర్శమన్నారు. తుమ్మల నాని మాట్లాడుతూ గ్రామస్తుల సహకారంతో విగ్రహం ఆవిష్కరణ చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో తుమ్మల బుల్లియ్య, తుమ్మల సుబ్బారావు, అధిక సంఖ్యలో గ్రామ ప్రజలు, తుమ్మల రాము అభిమానులు పాల్గొన్నారు. మరి మనందరి పులిమేరు గ్రామాన్ని కాకుండా ఈ పెద్దాపురం మండలంలోనే అభిమానుల్ని సంపాదించుకున్నటువంటి మరి మాకు పెద్దండ్రి గారైనటువంటి తుమ్మల రామస్వామి అనే రాము గారు దివంగతులైనటువంటి సంగతి మనందరికీ తెలుసు. మరి ఆయన తుమ్మల అమ్మిరాజు గారు, మాణిక్యం గారి యొక్క దంపతులకి రెండో కుమారుడిగా జన్మించడం, తర్వాత ఆయన వయసు వచ్చిన తర్వాత మరి ఇదే గ్రామానికి చెందినటువంటి మరి జ్యోతుల బుల్లి గారు, ఆయన కూడా ఎక్స్ సర్పంచ్గా చేసినటువంటి సంగతి, మరి ఆయన అల్లుడిగా ఈయన రావటం, మరి అక్కడ నుండి మరి ఈ వీధికి రావటం, అప్పటి నుండి కూడా ఇక్కడ ఎవరైతే ఉన్నారో వారందరికి కూడా మరి పెద్ద దిక్కుగా ఉండటం, మరి రాజకీయాల్లో మరి ఉన్నప్పుడు మంచి చెడ్లు ఉంటాయి. మరి ఎందుకంటే దాని యొక్క విధానమే, రాజకీయ యొక్క విధానమే అది. కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో ఆర్ఎన్బి అతిథి గృహంలో దళిత, గిరిజన, బీసీ, ముస్లిం, క్రైస్తవ ఐక్యవేదిక వారి ఆధ్వర్యంలో మాన్యశ్రీ కాంచీరాం వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ముందుగా సంఘ సభ్యులు సభకు విచ్చేసిన ఆహ్వానితులతో కలిసి ఇంద్రపాలెం సెంటర్లో గల అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. గత వారం ఉత్తరప్రదేశ్లో మనీషా అనే యువతిని అత్యాచారం చేసి అమానుషంగా చంపి దహనం చేయడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ ఆమెకు న్యాయం జరగాలని, యూపీ ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని, దోషులను కఠినంగా శిక్షించాలని నినాదాలు చేస్తూ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డోకుబుర్రా బంద్రం మాస్టర్ మాట్లాడుతూ కుల, మత రహితంగా పార్టీలకు అతీతంగా బహుజన వర్గాలను కలుపుకొని ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలియజేశారు. అంతేకాకుండా అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో అమలు చేసి చూపించిన వ్యక్తి మాన్యశ్రీ కాంచీరాం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సవిలే రాజేష్, నేలపూడి శంకరప్రసాద్, ఖండవల్లి డేవిడ్ రాజు, సాపే సుధాకర్, కొండేపూడి రవి, ఆవుపాటి ఉమాశంకర్, నూకరాజు, షేక్ ఇస్మాయిల్, కొయ్య నాగిరెడ్డి, వల్లూరి నానాజీ, వల్లూరి రవికుమార్, మడికి విక్టోరియా, బాలభద్రం, విజయకుమార్, గిడ్ల ప్రసాద్, ముగ్గుపేట, బాపూజీ నగర్, వలందాపేట గ్రామ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సభగా జరుపుకుంటున్నాం. మరి ఈ ఆలోచన క్రిస్టఫర్ గారు నాకు ఒక 10 రోజుల ముందు చెప్పారు. ఈ కరోనా కాలంలో మనం ఏమీ చేయలేకపోయాం. మరి అటువంటి పరిస్థితుల్లో మనం ఒక విధమైనటువంటి ఉత్తేజం జనాల మీద తీసుకురావాలి. అది కాకుండా ప్రభుత్వాల యొక్క దాడులు ఈ దళిత బహుజనుల మీద జరుగుతున్నాయి. దాన్ని ఖండించాలంటే మనం ఖచ్చితంగా ఒక కార్యక్రమం రూపొందించాలంటే అక్టోబర్ 9 ఈ మహనీయుని యొక్క వర్ధంతిని జ్ఞప్తికి తెచ్చుకోవడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు దళిత, గిరిజన, ముస్లిం, క్రైస్తవ వేదిక ఏదైతే ఈ కార్యక్రమానికి కాంచీరాం గారు వర్ధంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారో ఇది అంతా ఎందుకంటే కాంచీరాం గారు ఒక గొప్పతనం, కాంచీరాం గారు ఒక విధి విధానం మనందరికీ మనలో కూడా చాలామంది తెలియదు. కాబట్టి ఆయన అంబేద్కర్ తర్వాత ఆయనే ఒక సిద్ధాంతం మనం ఎంతవరకు ఏం సాధించాలన్నది సాధించాడు. కాబట్టి ఆయన్ని కూడా మనం ఉదాహరణగా తీసుకోవాలని చెప్పేసి తెలియడం కోసం మరి దళిత, గిరిజన, ముస్లిం, క్రైస్తవ ఐక్యవేదిక ఒక 10 రోజుల కిందటే ఈ సభని అనుకొని చేయడం జరిగింది. కాంచీరాం 14వ వర్ధంతి సందర్భంగా ఈ దళిత, గిరిజన, ముస్లిం, క్రైస్తవ ఐక్యవేదిక తరఫున మరి ఆయనకి జోహార్లు అర్పిస్తూ మెజారిటీ ప్రజలకు రాజ్యాధికారం దక్కాలనే నినాదంతో భారత రాజకీయాల్లో సంచలనం సృష్టించినటువంటి నాయకుడు కాంచీరాం గారు రక్షణ శాఖలో సైంటిఫిక్ అసిస్టెంట్గా పనిచేస్తున్నటువంటి సందర్భంలో 1964లో ఉత్తరప్రదేశ్లో అంబేద్కర్ జయంతి సెలవుదినాన్ని రద్దు చేస్తే దాన్ని ఒక ఉద్యమంగా చేసి మరి ఆ రాత్రి ఆయన
కుల నిర్మూలన, అంబేద్కర్ మహాశయులు రాసినటువంటి కుల నిర్మూలన పుస్తకాన్ని చదివి మరి 1973లో స్నేహితులతో కలిసి ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ అండ్ మైనారిటీ కమ్యూనిటీస్ ఫెడరేషన్ బామ్సెప్ సిద్ధాంత అజెండాగా 1954లో బహుజన సమాజ్ పార్టీని నెలకొల్పారు. అంబేద్కర్ గారు చెప్పిన ఏ రాజకీయ చైతన్యం ఉందో అది ప్రజల మధ్యన తీసుకెళ్లిన మోస్ట్ ప్రాక్టికల్ పొలిటీషియన్ కన్సీరామ్ గారు. ఆయన అనుకోవటమే కాకుండా అటువంటి వ్యక్తుల్ని రూపొందించుకొని, ముఖ్యంగా విద్యావంతులు, ఉద్యోగస్తులు, కాస్తంత సమాజం మీద అవగాహన ఉన్నవాళ్ళు, ఆర్థికంగా స్థిరపడ్డ వ్యక్తులతోటి ఒక ఆర్థిక క్షేత్రాన్ని తన వెనకాల సృష్టించుకొని ఓట్లు మావి సీట్లు మీవా ఇకపై చల్లవని చెప్పి ఉత్తర భారతదేశం అంతా ప్రచారం చేసి ఆ ఆలోచనని కార్యరూపాన్ని ఇచ్చి ఉత్తరప్రదేశ్లో తన రాజకీయ పార్టీ బహుజన సమాజ్ పార్టీని అధికారంలో తేవడం జరిగింది. జాతీయ తపాలా వారోత్సవాల్లో భాగంగా కాకినాడ పోస్టల్ డివిజన్లో అక్టోబర్ 9 నుండి 15వ తారీఖు వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టల్ ఆఫీసెస్ కాకినాడ డివిజన్ నాగేశ్వరరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాకినాడ హెడ్ పోస్ట్ ఆఫీసులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వారోత్సవాల్లో మొదటి రోజు ప్రపంచ తపాలా దినోత్సవం, రెండో రోజు తపాలా బ్యాంకింగ్ దినోత్సవం, మూడవ రోజు తపాలా బీమా దినోత్సవం, నాలుగో రోజు పోస్టల్ స్టాంపుల సేకరణ దినోత్సవం, ఐదో రోజు తపాలా వ్యాపార అభివృద్ధి దినోత్సవం, ఆరో రోజు తపాలా ఉత్తరముల దినోత్సవం జరుపుకోనున్నట్లు తెలియజేశారు. ఈ వారోత్సవాల్లో ప్రధానంగా పోస్ట్ ఆఫీసుల పరిశుభ్రత, పొదుపు ఖాతాలు తెరిపించుట, గ్రామీణ తపాలా జీవాత బీమా పాలసీ, గ్రామాలలో ప్రతి ఇంటిలో అర్హులైన వారికి పాలసీలు చేయించి సంపూర్ణ తపాలా బీమా గ్రామంగా ప్రకటించడం వంటి అనేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ సూపరింటెండెంట్లు శ్రీనివాస్, విశ్వేశ్వరరావు, పోస్టల్ ఇన్స్పెక్టర్ ముజాహిద్దీన్ అన్సారీ, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ సతీష్ కుమార్, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. యాక్చువల్గా ఈరోజు ప్రతి ఏడాదిలాగే తపాలా వారోత్సవాలు అక్టోబర్ 9, 2020 నుంచి అక్టోబర్ 15, 2020 వరకు తపాలా వారోత్సవ దినోత్సవం జరుపుకుంటున్నాం. మనం కాకినాడ డివిజన్కి అనుసరించి 2 హెడ్ పోస్ట్ ఆఫీసులు, 54 సబ్ పోస్ట్ ఆఫీసులు, 283 బ్రాంచ్ పోస్ట్ ఆఫీసులు ఈ డివిజన్లో పనిచేస్తున్నాయి. ఇవన్నీ కూడా ఈ వారం రోజుల పాటు ప్రత్యేక సర్వీసెస్ వారోత్సవాల సందర్భంగా రోజుకొక దినంగా మనం ప్రకటించబడింది. అంటే మొదటిన అక్టోబర్ 10వ తారీఖున, ఇవాళ 9వ తారీఖున పోస్టల్ వరల్డ్ పోస్ట్ డే, అక్టోబర్ 10న మనకి బ్యాంకింగ్ డే, అంటే సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలు తెరవడం, ఆ రోజున ప్రత్యేక మేళాలు పెట్టి కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ అకౌంట్స్ ఓపెనింగ్ చేయడం జరుగుతుంది. అలాగే 12వ తారీఖున ఆర్పిఎల్ఏ ఇన్సూరెన్స్ డే, దాంట్లో ఆర్పిఎల్ఏ తపాలా జీవిత బీమా పాలసీల సేకరణ ప్రత్యేక మేళాలు పెడుతూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పాలసీలు సేకరించడం, అలాగే క్లెయిమ్ సెటిల్మెంట్లు చేయటం. అలా 13వ తారీఖున ఫిలాటలీ డే, అంటే స్టాంప్ సేకరణ, ఒక హాబీని అది డెవలప్ చేయడం ప్రజల్లో. అలాగే మై స్టాంప్ గురించి అందరికీ సర్వీస్ ఉందని చెప్పడం. తర్వాత 14వ తారీఖున బిజినెస్ డెవలప్మెంట్ డే, అంటే మా ఒక ఉత్తమమైన కస్టమర్ని మేము సత్కరించుకోవడం, అలాగే కస్టమర్ మీట్ పెట్టడం, ఆ కార్యక్రమాలు చేయటం. 15వ తారీఖున మెయిల్స్ డే, ఆ మెయిల్స్ డే రోజున బెస్ట్ పోస్ట్ మ్యాన్ అవార్డు ప్రకటించడం, అలాగే పోస్ట్ మ్యాన్ సత్కరించడం వగైరా కార్యక్రమాలు చేయడానికి మేము నిశ్చయించుకున్నాం ఈ డివిజన్లో. అయితే మనకి కోవిడ్ టైంలో కూడా మా కాకినాడ పోస్టల్ డివిజన్ స్టాఫ్ అందరూ కూడా నిబంధనలు పాటిస్తూ ఏ సర్వీసులు ఆగకుండా కంప్లీట్గా డెడికేటెడ్గా సర్వీసెస్ ఇవ్వడం జరిగింది. ఈరోజు వాతావరణ సమాచారాన్ని మీకు సమర్పిస్తున్న వారు దక్షిణ్ ప్యాకేజ్డ్ అండ్ డ్రింకింగ్ వాటర్ ఏపీఎస్పీ కాకినాడ. కాకినాడ నగరంలో ఈరోజు నమోదైన వాతావరణ సమాచార వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కాకినాడ నగరంలో ఈరోజు నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్ కాగా కనిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రాష్ట్రంలో విద్యాభివృద్ధి సాధించే దిశగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చర్యలో రమణయ్యపేట విద్యా కానుక కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కన్నబాబు, ఎంపీ వంగ గీత. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి. శ్రీరామ్ నగర్ ప్రభుత్వ పాఠశాలల నాడు నేడు పనులను పరిశీలించిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి.
నాటు సారా తయారీ విక్రయదారులపై కఠిన చర్యలు తప్పవు. వివిధ కేసుల్లో పట్టుబడ్డ నాటు సారాను స్వాధీనం చేసుకున్న జిల్లా ఎస్పీ అద్నాం నయీం అస్మీ. ఇవి ఇప్పుడు వరకున్న బులెటిన్ అప్డేట్స్. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ కేబుల్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.